వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. నేడు పాయకరపేట ఎస్సీ శాసనసభ నియోజకవర్గానికి దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆర్ఓ ఆఫీస్లో. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, దోపిడీ మాఫియా 420 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఒక పక్క దేశంలో నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామని వాళ్ళు డైరెక్ట్గా ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో ప్రధాన అధికార జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో పరోక్షంగా నరేంద్ర మోడీకి మద్దతిస్తున్నాయి. ఇటు ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, మరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ, ముఖ్యంగా మనువాదుల మాఫియా బీజేపీ పార్టీ మూడు కలిపి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెబుతున్న ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వీళ్ళు మద్దతుగా సిగ్గు లేకుండా మద్దతు ప్రకటించారు. అంటే రాజ్యాంగం అంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఓసీ పేదలున్న 190% ప్రజల యొక్క మానవ హక్కులు, పౌర హక్కులు, సకల సామాజిక జీవన రంగాల జీవన హక్కుల్ని రద్దు చేస్తామని వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మెజార్టీ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఈ దోపిడీ పార్టీలకి, ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో ఉన్న ఈ మాఫియా 420 కూటమికి, అదేవిధంగా పరోక్షంగా మద్దతిస్తున్న మరి నరహంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పార్టీకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, నరేంద్ర మోడీ మాఫియా పాలన నుండి ఈ దేశ సంవిధానాన్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా పిలుపునిస్తున్నాం. జై భీమ్.